అందరికీ నమస్కారం అండి. మీ యశోదా గోపాల్. ఈరోజు డిసెంబర్ 21 అందరికీ ప్రపంచ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో సంవత్సరాల నుంచి పత్రిజీ గారు కన్న కలలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ధ్యాన దినోత్సవాన్ని ఈరోజు ప్రకటించారు. మరి ఈరోజు డిసెంబర్ 1, 2024 నుంచి ధ్యాన దినోత్సవంగా ప్రతి ఇయర్ జరుపుకోవడానికి ప్రపంచమంతా ఈరోజు ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు చేసుకుంటున్నారు. మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అందులో మీకు ధ్యానం గురించి కొన్ని మంచి మాటలు. ఉన్నట్లుండి దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే చాలామంది చప్పున అడిగేది ధనం లేదా హోదా. నిజానికి మనందరికీ కావలసింది ఆరోగ్యం. అంతకంటే ముఖ్యంగా అవసరమైంది మనశ్శాంతి. కానీ అది కొనుక్కుంటే లభ్యమయ్యేది కాదు. మరెక్కడ దొరుకుతుంది? ఎలా దక్కించుకోవాలి? దీని గురించి మనం కొంచెం వివరంగా చెప్పుకుందాం. ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికిందట ఒక అమ్మ. అనేక సందర్భాల్లో మన తీరు అలాగే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రపంచంలో అతి అరుదైంది, అమూల్యమైంది, అందరికీ అత్యంత అవసరమైంది మనశ్శాంతి. అయితే ఆ మనశ్శాంతిని ఎలా పొందాలనే వెతుకులాట ఎప్పటికెప్పుడు ఉంటూనే ఉంటుంది. ధనంతో ఈ ధరణిలో దేన్నైనా సాధించవచ్చునన్న మాట మనశ్శాంతి విషయంలో చెల్లదు. అవసరమైనవన్నీ అమరినప్పుడు, కోరిన కోరికలన్నీ తీరినప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకోవడం సహజం. కానీ ఆ ఆలోచనలోనే తేడా ఉంది. కావలసినవన్నీ పొందడం కన్నా అవసరం లేని వాటిని వదలడం వల్ల మనశ్శాంతి కలుగుతుందన్న విషయాన్ని అందరూ మర్చిపోతుంటారు. దాంతో అనవసరమైన వాటి సేకరణతో సంచి బరువై సంచితం పెరిగి ఆయాసం మిగులుతుంటుంది. ఇలా ఉండకూడదనుకుంటే పరిసరాలు, పరిస్థితులకు అనుగుణంగా మానసిక దృక్పథాన్ని మార్చుకోవాలి. అందుకోసం కోరికలను విడిచిపెట్టాలని వేదోపనిషత్తులు, పురేణిత సాహసాలు, బుద్ధుడు, జీసస్, పత్రిజీ తదితర మహనీయులు ఎందరో ఎన్ని విధాలు చెప్పినా స్వీయ అనుభవాలతో అర్థమైన దాన్నెవరూ పట్టించుకోరు. ఆశ, కోరిక, తృష్ణ ఇలా ఏ పేరైనా కావచ్చు. అది మదిలో రొద పెడుతున్నంత కాలం మనశ్శాంతి అనేది ఉయ్యాల్లో బిడ్డలాగా కళ్ళెదుటే ఉన్నా కనిపించదు. దానికోసం ఎక్కడెక్కడో అన్వేషిస్తుంటాం. వెతుకులాట నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఆశ అంతరిస్తేనా మనశ్శాంతి? జీవితంలో ఎంత సంపాదించినా, ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా ఆశ గనుక అంతరించకపోతే అశాంతే కలుగుతుంది. మనశ్శాంతి దూరం అవుతుంది. ఈ విషయాన్ని సాక్షాత్ విష్ణుమూర్తే వామన అవతారంలో మనకు విశదపరిచాడు. కానీ దేవుడే దిగివచ్చి చెప్పినా చెవికెక్కించుకోకపోవటం మనుష్యుల బలహీనత. వచ్చిన చిక్కేమిటంటే దేవుణ్ణి ఆరాధిస్తామే కానీ ఆ తత్వాన్ని పట్టించుకోం. దొరికిన దాంతో సంతృప్తి చెందామన్న స్వామి బోధ వింటే మనశ్శాంతి మనల్ని వదిలి పొమ్మన్నా పోదు. కానీ ఏది ఉన్నా, ఎంత ఉన్నా తృప్తి చెందక ఇంకా ఇంకా కావాలంటూ తపన చెందుతుంటే పరిణామం ఎలా ఉంటుందో కూడా అందరికీ తెలుసు. తృష్ణ ఎలాంటి వారినైనా పరాజయం పాలు చేసి అశాంత చిత్తుల్ని చేస్తుంది. మేరు సమానుడైన, మహాప్రాజ్ఞుడైన, నరోత్తముడైన కోరికల చేతిలో క్షణంలో ఓడిపోతాడు. ఓటమి మనశ్శాంతిని దూరం చేస్తుందని ఎవరూ వివరించనవసరం లేదు. కనుక కోరికలను జయించి తృప్తితో జీవించడం నేర్చుకోవాలి. తృప్తికి మించిన సంపద లేదు. సాటిలేని ఆ సంపదే మనశ్శాంతి. మనశ్శాంతి దూరమైందంటే ఈర్ష్య, దేశాలే ప్రధాన కారణాలు. అవి జారుడు మెట్ల లాంటివి. పైకి ఎక్కటానికి ఉపకరిస్తాయని భ్రమ కలిగిస్తాయి. కానీ ఏ ఒక్క మెట్టు అందుకు పనికిరాదు. పైగా జారి కింద పడితే అధోగతి. ఎవరి మనసులో ఈర్ష్య, దేశాలు ఉంటాయో వారికి మనశ్శాంతి దుర్లభం. ఎదుటివారి ఆనందాన్ని, అభివృద్ధిని చూసి
ఓర్వలేని వారికి మనశ్శాంతి దక్కకపోగా అశాంతే మిగులుతుంది. దుర్యోధనుడి ద్వేషభావం వల్లనే పాండవులు అరణ్యాల పాలై అష్ట కష్టాలు అనుభవించారు. అయితే దుర్యోధనుడు అంతఃపురంలో స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తూ కూడా ఆనందాన్ని అనుభవించలేక దుఃఖ సముద్రంలోనే కొట్టుమిట్టాడాడు. ఘోషయాత్ర సమయంలో అంతటి మానధనుడు ఘోర అవమానానికి గురై అశాంతితో రగిలిపోతూ కుమిలిపోయాడు. ఇతరుల సుఖ సంతోషాలకు ఆటంకం కలిగిస్తూ ఎదుటివారికి హాని తలపెట్టాలనే స్వభావం వదలనంత వరకు మనశ్శాంతి మన దరిదాపుల్లోకి రాదన్నది అక్షర సత్యం. ఈ మనశ్శాంతి పొందటానికి ఒకే ఒక్క మార్గం ధ్యాన మార్గమే. 30 సంవత్సరాలుగా అపవిత్రంగా పోరాడి పత్రిజీ కన్న కలలు సాకారమైన అద్భుతమైన రోజు ఈరోజు. ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు ఈరోజు. జైహో ధ్యాన జగత్, జైహో పత్రిజీ. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 21గా ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించిన ఈ ప్రపంచానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి పత్రిజీ గారికి ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ కొన్ని మాటలు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, సుఖ సంతోషాలతో ఉండండి, మనశ్శాంతిని తెచ్చుకోండి. మనశ్శాంతి ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉంటుంది. థ్యాంక్ యూ. మరి యొక్క మంచి మాటలతో మళ్ళీ కలుద్దాం. మీ అభినందనలతో మీ యశోదా గోప్.